ఇప్పుడు నేను ప్రోగ్రామ్ బాగా రాయాలంటే అసలు బాగా ప్రాక్టీస్ చేయాలి నేను అసలు? ప్రోగ్రామ్ రాయడానికి ప్రాక్టీస్ అన్నది ఏది చేయాలంటే ప్రతి కంట్రోల్ గురించి బేసిక్స్ తెలియాలండి. అంటే ఓకే బాగానే ఉంది కానీ వెరీ సింపుల్ అండి. మనకి ఏంటంటే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏది దానికి ఉమ్, యాప్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి కామా తీయాలనుకుంటే సబ్స్ట్రింగ్ వాడాం. ఉమ్, అంటే ఈ ఐడియా రావాలన్నమాట. ఓకే, ఈ 2 క్యారెక్టర్స్ తీసేయాలంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్ విత్ స్ట్రింగ్ వేరియబుల్ అని చెప్పేసి. ఉమ్, అలా అంటే మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ సరిపోతాయి. వాటిని కరెక్ట్ టైంకి ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి ఉమ్. అంతే. ఇవి లూప్స్ అనేవి అసలు ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఎండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక ఉపయోగపడతాయి కదా లూప్స్ అనేవి. అవి లేకుండా ప్రోగ్రామ్ అనేది ఉండదు కదా. అవునండి, మీకు ముందు చెప్పినట్టుగానే కండిషన్స్, లూప్స్, మెథడ్స్, ఇది మెథడ్స్ యూజ్ బేసిక్. చేస్తాం. లూప్స్ కండిషన్స్ అంటే ఏమి? ఇక్కడ ఇఫ్ కండిషన్ అది వాడాం కదండి. ఇఫ్ కండిషన్స్ ఇవి కూడా ఫర్ లూప్స్ ఇవి లూప్స్ కింద వచ్చేస్తాయి కదా. లూప్స్ వేరండి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, ఫర్ ఈచ్. అవును 4 లూప్స్ ఉంటాయి. అవి అంటే ఏదైనా రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటాము. బట్ ఆల్మోస్ట్ ఏంటంటే వీటితోటే ఉంటుంది. వీటితో పాటుగా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అంటే ఇక్కడ సబ్ స్ట్రింగ్ వాడాం మనం. అలాగే ఇక్కడ మెసేజ్ బాక్స్ డాట్ షో అని చెప్పేసి ఒక మెథడ్ వాడాం. ఇలా ప్రీ డిఫైన్డ్ థింగ్స్ ఉంటాయి. వాటిని మనం లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళిపోవడమే. ఓకే. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. లాస్ట్ టైం మనం దీని తర్వాత ఇంప్లిమెంట్ చేసిన సేవ్ కాలేదు. అగైన్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాం అంటే కార్తీక్ నేమ్ ఎంటర్ చేసి కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనుకుంటే కానీ కార్తీక్ ఎవర్ స్కిల్స్ ఆర్ C#.NET CSS SQL అని చూపిస్తుంది. అయితే ఇక్కడ కోడ్ మనం ఎక్కడ రాయడం జరిగిందంటే సబ్మిట్ బటన్లో రాయడం జరిగింది. సో ఇలాగే రాయాలా అంటే ఇలాగే అవసరం లేదండి. డిఫరెంట్ టైప్స్లో మనం కోడ్ అనేది రాసుకోవచ్చు. నిన్న మనం చెప్పుకోవడం జరిగింది, ఈ చెక్ బాక్స్ కూడా ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ డిఫాల్ట్ ఈవెంట్ వచ్చేటప్పటికి చెక్డ్ చేంజ్డ్ ఈవెంట్ అని ఉంటుంది. సో మనకు కావాలి అనుకుంటే ఈ చెక్ బాక్స్ చెక్డ్ చేంజ్డ్ ఈవెంట్లో కూడా మనం లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే చిన్న ప్రొసీజర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్లో మనం సబ్మిట్ బటన్లో కోడ్ రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇండివిజువల్లో రాస్తున్నాం. అంటే సపోజ్ ఇది ఏఎస్పి చెక్ చేసినప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే బేసిక్ థీమ్ ఏం చేస్తామంటే ఇక్కడ బటన్లో ఏం చేస్తాం, స్కిల్స్ అనే వేరియబుల్ తీసుకుని ఏదైతే చెక్ చేసాడో దానికి యాడ్ చేస్తూ పోతున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను C# చెక్ చేసినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తానంటే ఆ వేరియబుల్లోకి నేను ఈ C# సెలెక్ట్ చేసుకుంటే పంపవలసిన కంటెంట్ని యాడ్ చేస్తాను. దిస్ వన్ ఒకవేళ చెక్ చేయలేదనుకోండి నేనేం చేయను, ఎంటీగా వదిలేస్తాను. రైట్. సో ఇదే విధంగా చెక్ చేయడం అంటే టిక్ వేయడం, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు సపోజ్ VB సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి అప్పుడు VB.NET అన్నది ఇక్కడ మిస్ అయినట్టుంది. ఓకే, దీన్ని మార్చాలి మనం. దిస్ వన్ ఇస్ VB.NET. సో VB.NET సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వేరియబుల్కి VB.NET అనేది యాడ్ చేస్తున్నాం. సో నౌ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ASP.NET, తర్వాత వచ్చేటప్పటికి SQL. అంటే ఇండివిజువల్ కంట్రోల్లో మనం దాన్ని అపెండ్ చేస్తున్నాం అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి CSS, ఫైనల్గా HTML. సో మనం ఇండివిజువల్ ఈవెంట్స్లో రైట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అనవసరం అండి. ఓకే. సో ఫైనల్గా ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి కామా
స్పేస్ని రిమూవ్ చేసేస్తాం, చేసేసి మెసేజ్ డిస్ప్లే చేస్తాం. చూద్దాం ఎలా అన్నది. ఓకే, నౌ సేమ్ నేమ్ ఇస్తున్నాను కార్తిక్, C# CSS submit. కార్తిక్ యువర్ స్కిల్స్ ఆఫ్ C#.NET CSS. సేమ్ అవుట్పుట్ మనకి ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే కోడింగ్ అన్నది ఒక ట్రైనర్ చెప్పినట్టుగా కాకుండా, అంటే ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ సిచ్యువేషన్లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మన థాట్స్ ఎలా అప్లై చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా ఉంటుంది అండి. సమ్ టైమ్స్ ఏం ఉంటాడంటే యూజరు ఓకే నాకు C# సెలెక్ట్ చేసుకోగానే అందులో కొన్ని ఆప్షన్స్ కావాలి అని అడుగుతాడు. అలా అంటే అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎనీవే ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఉంటాయి. ఎలా అంటే సపోజ్ నేను ఇప్పుడు CSS తీసేసాను, VB.NET సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్లో నేను CSS C# రెండు సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు C# VB.NET రెండు సెలెక్ట్ చేసుకున్నాను, అంటే మొత్తం 4 చూపిస్తుంది. చూసారా, C#.NET CSS. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే కామా అన్నది మనం తీసేసాం కాబట్టి VB.NET అనేది చూపిస్తుంది. కామా అనేది మనం తీసేసిన తర్వాత ఒకసారి 4 సెలెక్ట్ చేసిన తర్వాత ఎండ్ అయిపోవాలి. దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలంటే, సో మీరు ఇక్కడ ఈ స్కిల్స్ అనే దాన్ని క్లియర్ చేయాలి. ప్రాబ్లం ఏమవుతుంది ఒకసారి చూడండి, మీరు ఎక్కడ కూడా దాన్ని క్లియర్ చేయట్లా, ఉన్నదానికి అపెండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్ మోర్ టైం సమ్ నేమ్ ఎంటర్ చేశారు, మీరు C# SQL సెలెక్ట్ చేసుకున్నారు, సబ్మిట్. ఓకే, C#.NET SQL, ఓకే ఫైన్. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఈ స్కిల్స్లో ఏముంటుందంటే మనకి C#.NET అండ్ SQL ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రా ఏదన్నా సెలెక్ట్ చేస్తున్నారు లైక్ CSS, HTML కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు మనకి మెసేజ్ బాక్స్లో C#.NET SQL తర్వాత కామా స్పేస్ రిమూవ్ చేసేసాం, దానికి ఈ CSS అపెండ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా, SQLకి అది యాడ్ అవుతుంది, తర్వాత కామా స్పేస్ HTML. సో ఇది కూడా ప్రాబ్లం అనమాట, దీన్ని రెక్టిఫై చేయాలి. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రతి వేలో కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని మనం రెక్టిఫై చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. అయితే ఈ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఫైన్ ఏమవుతుంది, 6 చెక్ బాక్సెస్ ఉన్నాయి. మీరు 6 టైమ్స్ కూడా ఏమవుతుంది దీన్ని చెక్ చేయవలసిన, అంటే ఏది అంటే ఇది క్లిక్ చేసినప్పుడు అలాగే ఇది క్లిక్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు లాజిక్ రాయవలసి వస్తుంది. ఇది కొంచెం హెవీ ప్రాసెస్ అన్నమాట. దీన్ని రెడ్యూస్ చేయడానికి మనకి వేరే కంట్రోల్ ఉందండి. సో నేను ఏం చేస్తున్నానంటే వేరే ఫామ్ తీసుకుంటున్నాను, సేమ్ డిజైన్, బట్ అంటే దీన్ని మాడిఫై చేసి దాన్ని అంతా హైడ్ చేయడం వల్ల దీన్ని ఇలా వదిలేస్తే ఆ కోడ్ చూసి మీరు ప్రాక్టీస్ చేయడానికన్నా ఉంటుంది. సో లెట్ మీ టేక్ ఏ న్యూ ఫామ్. సో రైట్ క్లిక్, యాడ్ విండోస్ ఫామ్. ఇది కూడా చెక్ బాక్స్ ఎగ్జాంపులే, కానీ వీ హ్యావ్ అనదర్ కంట్రోల్. అదేంటంటే చెక్ బాక్స్ లిస్ట్. చెక్ బాక్స్ లిస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ చెక్ బాక్స్ లిస్ట్లో ఏముంటాయంటే మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉంటాయి. అంటే ఒకటే కంట్రోల్లో మనకి మల్టిపుల్ చెక్ బాక్సెస్ అనేది చూపించవచ్చు. సేమ్ డిజైన్ నేను తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ ఆల్, కాపీ, కంట్రోల్-C, పేస్ట్, మొత్తం అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి అవసరం లేని ఏమంటే ఈ చెక్ బాక్సెస్ ఏవి కూడా మనకి అవసరం లేదు. సో డిలీట్ చేసేస్తాం. నా ఇక్కడ ఉన్నటువంటి 6 చెక్ బాక్సెస్ బదులుగా నేను ఏం చేస్తున్నానంటే టూల్ బాక్స్లో మనకి కామన్ కంట్రోల్స్లోనే చెక్ బాక్స్ లిస్ట్ అని ఉంటుంది. చెక్డ్ బాక్స్, చెక్డ్ లిస్ట్ బాక్స్, దిస్ వన్.
దీన్ని తీసుకుంటాం. ఓకే, అయితే దీనికి మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్లో ఐటమ్స్ అని చెప్పేసి ఒక కలెక్షన్ ఉంటుంది. అయితే దీంతో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే నేమ్ కామన్ థింగ్, ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, దీని తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ ఏంటంటే ఐటమ్స్. ఈ ఐటమ్స్ అనేటువంటి కలెక్షన్. కలెక్షన్ అని చెప్పగానే మీరు ఇమీడియట్గా రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన కలెక్షన్స్ క్లాస్ గురించి చెప్పుకున్నప్పుడు ఎరే లిస్ట్ అని ఒక దాని గురించి చెప్పుకున్నాం. ఆ ఎరే లిస్ట్ తోటి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి మనకి, యాడ్, ఇన్సర్ట్, రిమూవ్ అని చెప్పేసి. సో ఆ మెథడ్స్ అన్ని కూడా మనకి ఈ ఐటమ్స్ తోటి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒక కలెక్షన్. కలెక్షన్ అని నేను ఎప్పుడన్నా సరే మీరు ఇమీడియట్గా దాంతో ఉన్నాయి మీరు రిమైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేస్తారండి, కలెక్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఐటమ్స్ యాడ్ చేస్తారు. షీ షాప్, రైట్, ఏఎస్పి, విబి, నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏమున్నాయి, సిఎస్ఎస్, ఎస్క్యూఎల్, HTML. ఓకే, తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. సి మీకు ఏమైనాయి, మల్టిపుల్ చెక్ బాక్సెస్ వచ్చినాయి. ఓకే కదా, డౌట్స్ ఏం లేదు కదా, రైట్. తర్వాత వచ్చేటప్పటికి ఒకసారి రన్ చేస్తున్నాను. రన్ చేసే ముందు మనం ఏం చేయాలి, స్టార్టప్ని చేంజ్ చేయాలి. Go to the Solution Explorer, double click on program.cs. This time ఇది చెక్ బాక్స్ లిస్ట్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేయండి. రన్ చేస్తే బై డిఫాల్ట్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెక్ బాక్సెస్లో నేమ్ ఇస్తున్నాను. కోర్స్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. దీన్ని నేను చెక్ చేస్తున్నాను చూడండి, కానీ చెక్ కాదు. అంటే 2 times చెక్ చేస్తేనే కానీ అది చెక్ కాదనమాట. ఎందుకంటే దాని నేచర్ అలా అండి, దాన్ని డిజైన్ చేయడం అలా చేశారు. సో ఒకవేళ మీకు సింగిల్ క్లిక్ తోటి అది చెక్ అయిపోవాలి అనుకుంటే కనుక వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. అదేంటంటే ఇక్కడ దీనికి ఒక ప్రాపర్టీ ఉంది మనకి. అది ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ఇక్కడ మనకి చెక్ ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. బై డిఫాల్ట్ దీనికి వచ్చేటప్పటికి చెక్ ఆన్ క్లిక్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో దీనికి 2 values ఉంటాయి, ఫాల్స్, డిఫాల్ట్ 1, దీంతో పాటు ట్రూ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ట్రూ అని పెట్టారనుకోండి, సింగిల్ క్లిక్ తోటి అది మనం యాక్సెస్ చేయొచ్చు. సో ట్రూ. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూసినట్లయితే ఇంతకుముందు డబుల్ క్లిక్ చేస్తే అది మనకి చెక్ అయ్యేది, ఇప్పుడు సింగిల్ క్లిక్ తోటి చెక్ అయిపోతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్మిట్ క్లిక్ చేయగానే ఏదైతే యూజర్ సెలెక్ట్ చేశాడో వాటిని డిస్ప్లే చేయాలి. అంతే కదా. ఇంకొక పార్ట్ ఇప్పుడు ఇలా 6 మనం రాసాం కదా, అవునండి. దాని పక్కన ఇంకో 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇందులోనే మీరు ఎన్నైనా రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఐటమ్స్కి వెళ్ళడం, దాన్ని యాడ్ చేసుకోవాలి అంతే, ఇంకా అంతకు మించి ఏమి. ఓకేనా, ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇన్ఫోపాత్ ఫార్మ్స్ డెవలప్ చేసి ఏదండి, ఇన్ఫోపాత్ ఫార్మ్స్ ఇట్లాగేనా డెవలప్ చేసి? అర్థం కాలేదు. మొన్న మీరు చూపించారు ఇన్ఫోపాత్ ఫార్మ్స్ కొన్ని ఉంటాయి కదా, మనం జనరల్ చూస్తుంటాం. పైన చెక్ బాక్స్ 4 ఉంటాయి, మళ్ళీ కింద ఏదో టైటిల్ ఇచ్చి మళ్ళీ కింద ఒక 4-5 ఇలా చెక్ బాక్స్ ఏదో ఉంటాయి. ఆఫ్ కోర్స్ అంటే చేయొచ్చండి, అంటే రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా ఉంటుంది. యాక్చువల్లీ మీరు చెప్తుంది నాకు నిజంగా అర్థం కాలేదు. చూద్దాం మనం ఫస్ట్ అసలు ఆ కంట్రోల్స్ ఇవి ఏది ఎలా వర్క్ చేస్తుంది అని తెలిస్తే
ఒక ఏదైనా ఒక 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటిని కంప్లీట్ చేస్తే మీకు మొత్తం అంతా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో ఈ కంట్రోల్కి నేను నేమ్ ఇస్తున్నానండి, సిహెచ్కే లిస్ట్ అని ఇస్తున్నాను, అంటే చెక్ బాక్స్ లిస్ట్ అని చెప్పేసి. సో నా థీమ్ ఏంటంటే ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూపించినట్లుగానే నేమ్ చూపించి యువర్ స్కిల్స్ ఆర్ అని చెప్పేసి ఏదైతే యూజర్ సెలెక్ట్ చేసాడో అవన్నీ నేను డిస్ప్లే చేయాలి. అయితే యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ కంట్రోల్ తోటి రన్ టైమ్ ప్రాపర్టీస్ అని ఉంటాయండి. రన్ టైమ్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మీరు చూడలేరు, అంటే ఈ ప్రాపర్టీస్ విండోలో మీకు అది కనిపించదు అనమాట, కోడింగ్ రాసేటప్పుడు మీకు కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు సిహెచ్కే లిస్ట్ దీంతో పాటు మనకి చెక్డ్ ఐటమ్స్ అని చెప్పి ఉంటుంది, సారీ సెలెక్టెడ్ ఐటమ్స్ అని ఉంటుంది. అయితే ఈ కంట్రోల్కి మనకి రన్ టైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కంట్రోల్ నేమ్ వచ్చేటప్పటికి సిహెచ్కే స్కిల్స్, రైట్. దీంతో మనకి రన్ టైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిలో మనకు ఉపయోగపడేది ఏంటంటే చెక్డ్ ఐటమ్స్. అంటే మీరు అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి 6 ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఆ 6లో 3 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ 3 ఈ కలెక్షన్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదండి? మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇది కలెక్షన్ కాబట్టి మనం ఏం చేస్తామండి, దాన్ని ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేయాలంటే మనకి మళ్ళీ ఇటరేట్ చేసి వాటిని 1 by 1 ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఇంతకుముందు తీసుకున్నట్లుగానే స్ట్రింగ్ స్కిల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకుని ఫర్ ఈచ్ తీసుకుని ఫర్ ఈచ్, ఓకే, టైప్. ఈ టైప్ వచ్చేటప్పటికి మీరు చూడండి ఇక్కడ సిహెచ్కే స్కిల్స్ డాట్ చెక్డ్ ఐటమ్స్, మీకు ఇక్కడ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. చెక్ లిస్ట్ బాక్స్, చెక్డ్ ఐటమ్స్, కలెక్షన్ ఆఫ్ చెక్డ్ ఐటమ్స్ ఇన్ సిస్టమ్ డాట్ విండోస్ డాట్ ఫార్మ్స్ డాట్ చెక్డ్ లిస్ట్ బాక్స్. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని సింపుల్గా ఒక డేటా టైప్ అనేది తీసుకుంటాం, వేర్ ఐ ఇన్. సో చెక్డ్ లిస్ట్, దాని పేరు మనం సిహెచ్కే స్కిల్స్ అని ఇచ్చాము, డాట్ వాట్ ఈస్ ద కలెక్షన్ చెక్డ్ ఐటమ్స్. అంటే చెక్డ్ ఐటమ్స్లో ఏదైతే యూజర్ సెలెక్ట్ చేసాడో అవి ఉంటాయి, వాటిని ఇటరేట్ చేస్తూ వాటిని ఏం చేస్తామంటే ఈ స్కిల్స్లోకి పెడతామంటే మనం. అది ఎలా పెడతామంటే స్కిల్స్ ప్లస్ ఈక్వల్ టు సేమ్ ఆప్షన్ ఇంతకుముందు మనం చేసినట్టుగానే. ఇప్పుడు ఇక్కడ ఐ అన్నది ఏమవుతుందండి, అందులో ఉన్నటువంటి వాల్యూస్ని మనకి ఇస్తుంది. అర్థమవుతుంది కదా? సో దాన్ని ఇక్కడ మనం స్టోర్ చేస్తాం, ఐ డాట్ టు స్ట్రింగ్. సో మొత్తం కోడ్ అంతా నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో లాగానే సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు వి నీడ్ టు డిస్ప్లే, ఏవైతే సెలెక్ట్ చేసాడో వాటిని మనం చూపించాలి. అయితే ఫస్ట్ ఏం చేస్తాము, ఇవన్నీ మనకి కలెక్షన్స్కి వస్తున్నాయని చెప్పుకున్నాం. సిహెచ్కే స్కిల్స్ డాట్ చెక్డ్ ఐటమ్స్ అనే ఈ కలెక్షన్లో ఉంటాయి. సో ఈ కలెక్షన్ ఇటరేట్ చేస్తూ, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లూప్ ఇటరేట్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఆ వాల్యూని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయాలని. సో కాబట్టి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ స్కిల్స్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, ఆ కలెక్షన్ని ఇటరేట్ చేస్తున్నా. కలెక్షన్ ఇటరేట్ చేయాలంటే మీరు ఫర్ లూప్ తీసుకోవచ్చు, లేకపోతే ఫర్ ఈచ్ తీసుకోవచ్చు. ఫర్ ఈచ్ అనేది మనకి అంటే ఏ లూప్స్ మనకున్న 4 లూప్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఈచ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటున్నాం. ఫర్ ఈచ్ సింటాక్స్ చూసినట్లయితే డేటా టైప్, మనకి అది ఏ డేటా టైప్ అనేది ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు వేర్ అని తీసేసుకుంటాం, వేర్ ఐ. దెన్ ఇన్ అన్నది కీవర్డ్. సో మనం దేన్ని ఇటరేట్ చేయాలనుకుంటున్నాం అండి? హలో, ఫాలో అవుతున్నారు కదా? కంట్రోల్ నేమ్ సిహెచ్కే స్కిల్స్ డాట్
ఇందులో మనం ఏ కలెక్షన్ ఇటరేట్ చేయాలి, చెక్డ్ ఐటమ్స్ అనే కలెక్షన్ని ఇటరేట్ చేయాలి. సో యాక్చువల్గా చెక్డ్ ఐటమ్స్లో ఏది ఉంటుంది, యూజర్ ఏదైతే సెలెక్ట్ చేశాడో అవి మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాటిని మనం ఇటరేట్ చేస్తున్నాము. ఆ వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేయాలి, మనం స్కిల్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఐ డాట్ ఇట్ ఈస్ బెటర్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. దీని తర్వాత ఏం చేస్తున్నానంటే కామా స్పేస్ ఇస్తున్నాం, సేమ్ ఇంతకు ముందులాగానే. సో ఇప్పుడు కామా స్పేస్ యాడ్ చేసాం కాబట్టి లాస్ట్లో కామా స్పేస్ డిలీట్ చేసేయాలి కదా. సో దట్ ఏం చేస్తానంటే నేను స్కిల్స్ ఈక్వల్ టు స్కిల్స్ డాట్ సబ్ స్ట్రింగ్, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం నేర్చుకున్నట్టుగానే ఎక్కడి నుంచి 0 నుంచి స్కిల్స్ డాట్ లెంత్ అంటే యాక్చువల్ సైజ్ ఇస్తుంది, అందులో 2 క్యారెక్టర్స్ మనం తీసేయాలి కాబట్టి -2 అని ఇస్తుంది. ఇదంతా మనం నిన్న నేర్చుకున్నది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫైనల్గా మెసేజ్ బాక్స్ డాట్ షో ఫస్ట్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, టెక్స్ట్ బాక్స్ నుంచి వస్తుంది, డాట్ టెక్స్ట్ లెస్, అండ్ తర్వాత కామా స్పేస్ నెక్స్ట్ యువర్ స్కిల్స్ ఆర్. ఫైనల్గా ఏం చేస్తాం, ఇక్కడ స్కిల్స్ని ఇక్కడ చూపించేస్తాం. సో కంప్లీటెడ్. అంటే చూడండి, ఇంతకుముందు మనకి మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉన్నప్పుడు ప్రతి చెక్ బాక్స్ని మీరు ఇండివిజువల్గా చెక్ చేయవలసి వచ్చింది. అక్కడ కొంచెం ఏంటంటే ఎక్స్ట్రా ప్రోగ్రామింగ్ అనేది అవసరం. బట్ వేరే ఈ కంట్రోల్కి వచ్చేటప్పటికి ఏదండి ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అయినా చూడడానికి స్టడీ చేయడానికి ఈజీగా అదే బాగున్నట్టుంది. అవునండి, అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హౌ టు వర్క్ విత్ లిస్ట్ బాక్స్, చెక్ లిస్ట్ బాక్స్. సో సేమ్ అక్కడ మనం ఇండివిజువల్గా చెక్ చేస్తున్నాం, ఇక్కడ లూప్ ఇటరేట్ చేసి చెక్డ్ ఐటమ్స్ నుంచి వాల్యూని తీసుకుంటున్నాం. సో ఒకసారి రన్ చేస్తే మనకి సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుంది. కాబట్టి వివి ఎస్క్యూఎల్ HTML సబ్మిట్. I think our skills are VB SQL HTML. ఓకే, కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మల్టిపుల్ కంట్రోల్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటే కంట్రోల్. అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీని బట్టి నెక్స్ట్ క్లయింట్ ఇచ్చినటువంటి ఆ డిజైన్ బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓన్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఏమీ ఉండదండి. మన పైనుంచి ఎలా వస్తే అలా వెళ్ళిపోతాం అనమాట. ఈ విధంగా మనం చెక్ బాక్స్ తోటి వర్క్ చేయొచ్చు. సో టోటల్గా నిన్న హాఫ్, ఈరోజు కంప్లీట్గా మనం ఈ చెక్ బాక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నిన్నటి వీడియో కూడా వస్తుంది కదా ఇప్పుడు? నిన్నటిది ఇంకా మిస్ అయిపోయినట్టే సార్. సో ప్రాబ్లం ఏం లేదు, ఆల్మోస్ట్ మనం కవర్ చేసాం కాబట్టి. సో నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియో సెపరేట్ చేసేస్తాను, పంపిస్తాను. నెక్స్ట్ కంట్రోల్ వచ్చి నెక్స్ట్ వీడియో కింద రికార్డ్ చేస్తాను. నేను జస్ట్ డిన్నర్ చేసి బ్యాక్ వస్తాను. ఈలోపు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, బాయ్.